లోక్సభలో రాజ్యసభలో ఉన్నారు కదా. అంటే నేను నమ్ముకున్న సాంబయ్య లాంటి ఒక మాదిగ బిడ్డకు నువ్వు ద్రోహం చేసినట్టే కదా. ఒక అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్న మా సంపత్కు లేదా కాంగ్రెస్ నమ్ముకున్న మాదిగ బిడ్డలకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా. ఇది నేను ముందు చెప్పదలుచుకున్నాను. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలన కంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో రాజకీయంగా మేము అనగదొక్కబడ్డాం. బహుశా శాసన మండలిలో మాకు స్థానం లేకుండా చేసిండు. 5-6 ఎన్నుకొని కూడా ఒకటి ఇవ్వక, లోక్సభలో మాకు స్థానాలు లేకుండా చేసిండు. 3 లోక్సభ స్థానాలు మాకు ఒక్కటి ఇవ్వక ఎస్సీ రిజర్వేషన్. రాజ్యసభ 4 రేవంత్ రెడ్డి వచ్చినాక 1 కూడా ఇవ్వకుండా చూస్తుంటే బహుశా మిగిలింది శాసనసభ. భవిష్యత్తు రోజుల్లో రేవంత్ రెడ్డి గారి శాసనసభలో కూడా మా సంఖ్య తగ్గిస్తాడేమో, లేదా మాకు ఉన్నది కూడా లేకుండా చేస్తాడేమో ఈ భవిష్యత్తులో. మాకు అట్లాంటి అనుమానం రావడానికి కారణం ఏంటంటే ఆయన పరిపాలన విశ్లేషణ చెప్తున్నా నేను. నంబర్ 1, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలన కంటే రేవంత్ రెడ్డి గారి పాలన మాకు ఎక్కువ ద్రోహం చేస్తున్నది, నష్టం తెస్తున్నది. ఇది క్లియర్ కట్. రెండో విషయం, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద కూడా మాట మీద నిలబడలేదు. అదే సమయంలో మాకు రావాల్సిన వాట కూడా ఇవ్వలేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో నేను 2 చెప్పదలుచుకున్నా. ఆయన మాట మీద నిలబడలేదు, మా న్యాయమైన వాట మాకు ఇవ్వలేదు. మాట మీద నిలబడలేదు అనడానికి సాక్ష్యం చెప్పే ముందు ఒక విషయం చెప్తున్నాను నేను. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో ఎక్కడ వర్గీకరణ జరుగుతున్నది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా రావడం వల్ల మాత్రమే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అప్పటి చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడి గారు ఆధ్వర్యంలో 6 జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ వల్లనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఆయా రాష్ట్రాల్లో ముందుకు సాగింది. ఆ జడ్జిమెంటే మాకు అనుకూలంగా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేస్తాయనే నమ్మకం మాకు లేదు, చేసే అవకాశం కూడా లేదు. నంబర్ 1. కాబట్టి ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో ఇవాళ కొంత అమలు జరుగుతున్నదంటే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల.